డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్ పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలనే సంకల్పంతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు ఆయన ఉపయోగిస్తున్న భాష తిరుమల పవిత్రతను రోజుకి దిగజారుతున్నాయని ఈ అంశంపై చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఏమీ లేనట్లుగా వ్యవహరిస్తూ తిరుమలలో కార్యక్రమాలు నిర్వహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని తిరుమల పవిత్రను కాపాడే దిశగా బిఆర్ నాయుడిని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో దక్షిణ కాశీగా పిలుచుకునే పవిత్రమైన ద్రాక్షారామం గ్రామంలో బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం మరియు నిరసన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా మొట్టమొదటిగా ఏ అంశంలో ఏమనెత్తారంటే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు కలిసిందని చెప్పి అనేక రకాలుగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది. 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఎటువంటి ఎంక్వైరీ కూడా ఏమీ తేలలేదనేది ఈరోజు చాలా స్పష్టంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మనం అత్యంత పవిత్రంగా భావించే రోజు వైకుంఠ ఏకాదశి రోజు. ఆ రోజు సంబంధించి తిరుమల టికెట్ జారీ చేసే విషయంలో చాలామంది భక్తులు చనిపోవడం జరిగింది. ఇది రెండో అంశం, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీశారు. మూడోది ఏంటంటే బహుశా రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే అనేక మంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా వ్యవహరించారు. బహుశా బిఆర్ నాయుడు గారు చేసినంత కలంకం, ఆ కుర్చీకి తెచ్చినంత కలంకం ఇప్పుడు వరకు కూడా ఏ చైర్మన్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసి రాలేదని చాలా స్పష్టంగా గడిచిన 10-15 రోజులు ఏవైతే పత్రికల్లో కానీ టీవీల్లో కానీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు, బిఆర్ నాయుడు గారి వీడియోలు బయటకు చూశారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమీ పట్టనట్టు, బిఆర్ నాయుడు గారు ఎటువంటి తప్పు చేయనట్టు వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇస్తుంది అంటే, మీరు తప్పు చేసినా మా పార్టీ నాయకుడైతే మేము కళ్ళు మూసుకుని కూర్చుంటాం అనేది ఈ ప్రభుత్వం సందేశం ఇస్తుందా అనేది మీ ద్వారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో సాక్షాత్తు ఈ పార్టీకి సంబంధించిన మనిషి ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో ఆయన ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుంటే జైలుకు పంపించాల్సింది పోయి ఆ ప్రభుత్వంతో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారు ఎవరు ఈయన మనిషే, సొంత మనిషే, ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆయన వెలిగించడం జరిగింది. బిఆర్ నాయుడు గారిని తొలగించాలనేది సాక్షాత్ మహిళలు డిమాండ్ చేస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. అంటే ఒక పక్కన మీరు న్యాయంగా పోరాడితే జైలుకి పంపిస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళేమో బెయిలిచ్చి ఇంటికి పంపిస్తున్నారు. ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా సాగుతుంది? ఎన్నికల్లో వచ్చి అయిపోయినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ఇచ్చిన హామీలో సగం హామీలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు, డైవర్షన్ పాలిటిక్స్, దానికోసం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం రాజకీయాల కోసం. పైగా వెంకటేశ్వర స్వామి గురించి అనేక సందర్భాల్లో చూస్తున్నాం, నీతులు సూక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఆయన హయాంలో ఎస్వీబీసీ ఛానల్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి పృథ్వీని ఆనాడు ఆడియో కాల్ విషయంలో బయటపడితేనే, అంటే ఒక వీడియో కాదు, ఆడియో కాల్ విషయంలో బయటపడితేనే వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు
ఎస్వీబీసీ ఛానల్గా చైర్మన్గా వారి పృథ్వీని వెంటనే తొలగించడం జరిగింది. అది పవిత్రతను కాపాడిన వ్యక్తి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారా, నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎంతసేపు మాటలకే పరిమితం చేస్తున్నారు తప్ప ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేతల్లో చేయట్లేదనేది ఒకసారి స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే బిఆర్ నాయుడు గారిని తొలగించాలి, తిరుమల పవిత్రతను కాపాడాలనేది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.